'శాత్ అండ్ ద డార్క్' ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో అయితే లేదు. మీరు ఈ మూవీని హర్రర్ థ్రిల్లర్స్ విపరీతంగా నచ్చే వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుంది. నాకైతే ఈ మూవీ పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మూవీ ఎండ్ అయ్యే వరకు మూవీ చాలా స్లోగా రన్ అవ్వడం, ఇంటర్వెల్ వరకు అసలు ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాకుండా కంటిన్యూస్గా కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. సెకండ్ హాఫ్లో కూడా ప్రీ క్లైమాక్స్ వరకు ఇదే కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతుంది. ప్రీ క్లైమాక్స్లో అసలు ఇన్సిడెంట్స్ కారణం ఏంటో రివీల్ అయ్యే వరకు మన మైండ్ మొత్తం ఎన్నో ఆన్సర్స్ లేని క్వశ్చన్స్తో గందరగోళంగా తయారవుతుంది. ఈ మూవీ సెటప్ కాన్సెప్ట్ మనలో ఫియర్ని జనరేట్ చేసేలా ఉన్నా కూడా మూవీ స్లోగా రన్ అవ్వడం వల్ల మూవీ మొత్తం జంప్ స్కేర్స్ మీద, సౌండ్ ఎఫెక్ట్స్ మీద డిపెండ్ అయ్యి రన్ చేయడం వల్ల మూవీ తేలిపోతూ ఉంటుంది. ఇంటర్వెల్ వరకు ఏదో బిల్డ్ చేశారు కాబట్టి ఇంటర్వెల్ తర్వాత మూవీ బాగుంటుందేమో అనుకున్నాను. డైరెక్టర్ మణికందన్ రామలింగం ఇంటర్వెల్ తర్వాత ఈ మూవీని ఏ డైరెక్షన్లో తీసుకెళ్లాలో అర్థం కాక తనే కన్ఫ్యూజన్లో ఉండిపోయి మనల్ని కన్ఫ్యూజ్ చేసి సినిమాలో లాస్ట్కి 'శాత్ అండ్ ద డార్క్ చాప్టర్ 2' అని వేసి మూసేశాడు. సో ఈ మూవీ కోసం క్రియేట్ చేసిన అట్మాస్ఫియర్, గూస్ బంప్స్ తెప్పించిన సౌండ్ ఎఫెక్ట్స్, వండర్ఫుల్గా ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. హస్తినాపురం అనే ఒక రిమోట్ విలేజ్ బ్యాక్డ్రాప్లో నడుస్తుంది ఈ మూవీ. సో ఆ గ్రామాన్ని పట్టుపీడిస్తున్న శతాబ్దాల నాటే శాపం, అతీంద్రియ శక్తులు, క్షుద్ర పూజలు, చేతబడి, దుష్ట శక్తులు లాంటి ఎలిమెంట్స్ మిక్స్ చేసి రాసుకున్న ఈ మూవీ స్టోరీలో అలీషా మదర్ అండ్ మెర్లినా వింత ప్రవర్తనకు కారణం ఏంటి, అలీషాని ఇష్టపడుతున్న తన స్కూల్మేట్ సాగర్ అలీషా మదర్ వల్ల జరిగే ప్రమాదాన్ని నుంచి అలీషాని సేవ్ చేయడానికి ఏం చేశాడు, హస్తినాపురంలో జరిగే ఈ మిస్టీరియస్ ఇన్సిడెంట్స్కి అసలు కారణం ఏంటి, ఇలాంటి విషయాన్ని చూపించారు. ఆ చూపించేదో క్లారిటీగా కన్ఫ్యూజన్ లేకుండా చూపిస్తే బాగుండేది. డైరెక్టర్ ఈ మూవీని వీక్ స్క్రీన్ ప్లేతో ఆర్డినరీగా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల వావ్ అనిపించాల్సిన మూవీ కాస్త ఒక కన్ఫ్యూజన్ హారర్ థ్రిల్లర్లా మారిపోయింది. మూవీ అక్కడక్కడ మనకి క్యూరియాసిటీ క్రియేట్ చేసిన జంప్ స్కేర్స్ మీకు కూడా భయపెడతాయి. కాకపోతే మిగతా ఎలిమెంట్స్ అన్నీ మనల్ని పెద్దగా ఎగ్జైట్ చేయవు. సో డైరెక్షన్ ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, ఎడిటింగ్ మాత్రం బాగాలేదు. మూవీ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ట్రిమ్ చేసి ఉండొచ్చు. హర్రర్ థ్రిల్లర్స్ని విపరీతంగా ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని ట్రై చేయొచ్చు. జనరల్ ఆడియన్స్ మాత్రం ఈ మూవీని స్కిప్ చేయడమే బెటర్. అంతగా చూడాలనుకుంటే తెలుగు ఆడియో వచ్చాక చూడండి. ఈ మూవీ ఆల్రెడీ మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.